ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం అలగిరి నాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, రీసెంట్ గా వార్తలు చూస్తూ ఉంటే అంటే పేరెంట్స్ యొక్క బాధ్యత ఎవరైతే తీసుకోరో వాళ్ళకి పేరెంట్స్ ఆస్తి మీద కూడా హక్కు లేదని సుప్రీంకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. అలా ఇవ్వడానికి రీజన్స్ ఏంటి సార్? మొన్న రీసెంట్గా అమీర్పేట మైత్రివనం జంక్షన్లో ఈవినింగ్ సాయంత్రం 5:30, 6 గంటల ఆ ప్రాంతంలో కారులో వచ్చినటువంటి కొంతమంది ఒక ఫ్యామిలీ ఒక వృద్ధుణ్ణి ఆ రోడ్డు మీదే ఆ బస్ స్టాప్ దగ్గర విడిచిపెట్టేసి ఒక 2 బ్యాగులు, ఒక 2 ఈ చలికి కాచుకోవడం కోసం చెప్పి కొన్ని బ్లాంకెట్స్, దుప్పట్లు విడిచిపెట్టేసి ఈవినింగ్ 6:30, 7 గంటలకు వెళ్ళిపోయినటువంటిగా కొన్ని ఒక సీసీ ఫుటేజ్ కూడా దొరికాయి అందులో. ఆ ముసలాయన పాప రాత్రి 9, 10 గంటల వరకు చలిలో అదే ఫుట్పాత్ మీద పడి ఉంటే ఆ చుట్టుపక్కల షాప్ వాళ్ళు అతన్ని తీసుకొని ఒక ఆశ్రయం కల్పించడం జరిగింది. ఇదే సంఘటన నాట్ ఓన్లీ ఒక అమీర్పేట కాకుండా ఇటీవల మనకి వరంగల్ దగ్గర కూడా ఇదే సంఘటన జరిగింది, నల్గొండల పట్టణంలో కూడా ఇదే జరిగింది. అదేవిధంగా ఆంధ్రాలో విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడా రోజుకొకటి చొప్పున మనం ఇటువంటి వార్తల్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వృద్ధులైనటువంటి పురుషులు కానీ స్త్రీలను కానీ కొంతమంది తీసుకొచ్చి బస్టాండ్లో విడిచిపెట్టేయడం, అంటే అనాథాశ్రమాల్లో ఉంచడానికి సరిపోయినటువంటి తాహత లేదనేటువంటి కార్యక్రమం ద్వారా కొంతమందిని రోడ్డు మీద విడిచిపెట్టేసి వెళ్ళినటువంటి ఒక అభాగ్య భారతాన్ని అయితే మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా. అయితే దీనికి సంబంధించి ఇటీవల రీసెంట్గా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి కొన్ని తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది సిరి గారు. ప్రధానంగా ఏంటంటే వృద్ధుల యొక్క సంరక్షణ, పోషణ, నిర్వహణ, రక్షణ దీనికి సంబంధించి పూర్తిగా బాధ్యత పిల్లలది అని చెప్తూ ఒక కీలకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇటీవల ఒక 4-5 డేస్ బ్యాక్ సుప్రీంకోర్టు కీలకంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా వృద్ధుల్ని అనాథాశ్రమాల్లో పెట్టి విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు ఒక రకం వాళ్ళైతే అసలు కనీసం అనాథాశ్రమాలకు కాకుండా కనీసం రోడ్డు మీద అంటే కన్నటువంటి పాపానికి, పిల్లల్ని కనే పాపానికి వృద్ధుల్ని నడి రోడ్డు మీద జంక్షన్లో విడిచిపెట్టేసి వెళ్ళినటువంటి ఎంతోమంది అభాగ్య జీవులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నారు. అయితే దీని మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళు కోర్టు యొక్క మెట్లు, ట్రిబ్యునల్స్ యొక్క మెట్లు ఎక్కుతున్నారు, చివరకు తుది వరకు పోరాటం చేస్తున్నారు. అటువంటి లేనటువంటి వాళ్ళ అభాగ్య జీవులు చాలామంది, కొన్ని వేల లక్షల మంది ఈనాటికి కూడా మన సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే ఆ వృద్ధులు అంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆస్తుల కోసం, వాళ్ళ యొక్క స్థిర చిరాస్తులకు సంబంధించి బతికి ఉన్నంతకాలం వాళ్ళతోటి అలనా పాలన చూసుకొని కొన్ని చోట్ల వాళ్ళని భరించని పక్షంలో వాళ్ళని కాస్త మచ్చిక చేసుకొని, వాళ్ళని కాస్త లాలనగా, వాళ్ళని ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్ రూపంలో కావచ్చు, ఇతరతర రూపంలో వాళ్ళ యొక్క పూర్తి ఆస్తులను స్వాధీనం చేసుకొని నడి రోడ్డు మీద ఒక కర్కసెట్ని మృగాల మాదిరిగా రోడ్డు మీద వదిలేసినటువంటి ఎంతోమంది అభాగ్య జీవులకి చెంపపెట్టిగా సుప్రీంకోర్టు ఇటీవల ఒక కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా ఏంటంటే మధ్యప్రదేశ్లోని చిత్తూర్పూర్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతని యొక్క పిల్లలు ఏం చేశారంటే అతని యొక్క ఆస్తిని పూర్తిగా తీసేసుకొని, ముఖ్యంగా ప్రాపర్టీని, గిఫ్ట్ డీడ్ని పూర్తిగా తీసేసుకొని, ఇంకా అంతటూ సరికాదు కదా ఇంకా మిగిలినటువంటి ప్రాపర్టీలు మాకు ఇస్తావా చేస్తావా నెత్తి మీద కూర్చున్నప్పుడు అతను ఏం చేశారంటే లోకల్గా ఉన్నటువంటి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. మేజిస్ట్రేట్ ఇమీడియట్గా ఆ యొక్క ఏదైతే ఆ గిఫ్ట్ డీడ్ ప్రాపర్టీ ఇచ్చారో ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ వీరికి యథావిధిగా మళ్ళీ వీరికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఆ ప్రాపర్టీని. అయితే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ హైకోర్టు యొక్క సింగిల్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. హైకోర్టు సింగిల్ బెంచ్ వారు కూడా లోవర్ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకు అనుగుణంగానే వాళ్ళు కూడా అదే తీర్పుని ఇస్తూ ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ ప్రాపర్టీని పేరెంట్స్కి ఇస్తే అతను డివిజనల్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. డివిజనల్ బెంచ్ వాళ్ళు మాత్రం ఏం చేశారంటే లేదు ఆ యొక్క ప్రాపర్టీకి ఒకసారి పిల్లలకి ప్రాపర్టీ ఇచ్చేశారు కాబట్టి ఆ ప్రాపర్టీ మళ్ళీ వెనక్కి తీసుకోవడం కుదరదు, యాజ్ పర్ ద సబ్ రిజిస్టర్ రెవెన్యూ చట్టాల ప్రకారం ఇవ్వడానికి కుదరదని చెప్పినప్పుడు మరలా వాళ్ళు ఏం చేశారంటే అతను మళ్ళా సుప్రీంకోర్టు యొక్క మెట్లు ఆశ్రయించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల రీసెంట్గా దీని మీద ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే పిల్లల యొక్క సంరక్షణ, పోషణ, రక్షణ, అదేవిధంగా నిర్వహణ ఇవి పూర్తిగా బిడ్డల యొక్క బాధ్యత. వాళ్ళు బతికుండంగానే వాళ్ళ యొక్క స్థిర చిరాస్తులకు సంబంధించి వాటిని తీసుకొని వాటిని అనుభవించే హక్కు లేదు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క 4 సిస్టమ్స్ లేనప్పుడైతే పిల్లలకి ఏదైతే ప్రాపర్టీ ఇచ్చారో ఆ ప్రాపర్టీని వెనక్కి తీసుకునే హక్కు కూడా ఈ పేరెంట్స్కి ఉన్నట్టుగా సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 2007లో చేసినటువంటి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఏదైతే ఉందో 2007లో ఆ చట్టాన్ని అనుసంధానిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యొక్క భావన ఏంటంటే ఏదైతే గిఫ్ట్ డీడ్ రూపంలో కావచ్చు, సేల్ డీడ్ రూపంలో కావచ్చు, అగ్రిమెంట్ రూపంలో కావచ్చు, బంగారం కానీ ఏదైనా కానీ ప్రాపర్టీ విల్లు రూపంలో కావచ్చు, ఏ ప్రాపర్టీ ఇచ్చినా సరే, ఏ రకంగా ఇచ్చినా సరే, అంటే ఏ రకంగా ఇచ్చినప్పుడు కూడా ఆ ప్రాపర్టీని మళ్ళా వెనక్కి తీసుకునే హక్కు ఏదైతే ఉందో అది డెఫినెట్గా వీళ్ళకి పేరెంట్స్కి ఉంటుంది అని
చెప్తూ ఈ యొక్క తీర్పుకు సంబంధించి జడ్జిమెంట్ సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. దీన్ని ఊటంకిస్తూ ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు కూడా చెప్పడం జరిగింది. అసలు సంరక్షణ అంటే ఏమిటి అంటే ముఖ్యంగా వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళ పైబడి ఒకవేళ తల్లి తండ్రి ఇద్దరున్నా సరే ఇద్దరికైనా, లేదా ఒకవేళ తల్లి లేక తండ్రి ఉన్నా తండ్రి లేక తల్లి ఉన్నా ఏ ఒక్కరికైనా సరే లేకపోతే ఇద్దరికైనా సరే ప్రతి ఒక్క వ్యక్తికి మినిమం 10,000 రూపాయలు 10,000 రూపీస్ అంటే ఆ యొక్క ఇన్కమ్ ఆధారం పెట్టి ఇది పెరిగే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. బట్ 10,000కి తక్కువ లేకుండా తమ పేరెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఇతరత్ర వైద్య సదుపాయం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన హెల్త్ సంబంధించిన ఏదైనా సరే చూసుకునే పూర్తి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇది నిర్వహణ ఇంకొక అర్థాన్ని చెప్తూ ఏం చెప్పంటే వాళ్ళకి కావాల్సిన బట్టలు, వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం, వాళ్ళకి కావాల్సిన వైద్యం ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పిల్లల మీద. అది కూతురు అయితే కూతురు, కొడుకైతే కొడుకు, కూతురు అని చెప్పి కొడుకు, కొడుకు అని చెప్పి కూతురు తీసుకోవడానికి ఎస్కేప్ అవడానికి అవకాశం లేదు. ఇద్దరు కూడా కొడుకులు కూతురు అంటే కొడుకులు కూతురు కూడా సరి సమానంగా ఆ యొక్క తల్లిదండ్రులన్నీ పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత ఏదైతే ఉందో అది ఇద్దరికి కూడా సరి సమానంగా ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారం. ముఖ్యంగా ఇంకోటి అంటే వాళ్ళని పోషణ అంటే ఒకవేళ అమౌంట్ ఇచ్చుకోలేని పక్షంలో కూతురు దగ్గర ఉండాలా కొడుకు దగ్గర ఉండాలన్న విషయాన్ని దిశానిర్దేశం చేయనప్పటికీ కూడా అయితే వాళ్ళ యొక్క పూర్తి పోషణ అంటే వాళ్ళకి నిత్య ఆహారము, పానీయాలు కావచ్చు, వాళ్ళకి ఇతరత్ర ఆరోగ్యకరమైన ఏదైతే ఫుడ్ ఉందో అంటే పౌష్టికాహారం ఏదైతే ఉందో అది కూడా ఇవ్వాల్సిన బాధ్యత కూడా, పోషణ కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కొడుకులకి కూతుర్లకు కూడా సమానంగా ఉన్నట్టుగా ఈ తీర్పులు చెప్పడం జరిగింది. మరొకటి రక్షణ అంటే ముఖ్యంగా మనం చంటి పిల్లలు ఏ రకంగా చూసుకుంటాము అదేవిధంగా పెద్దవాళ్ళని కూడా వాళ్ళని పూర్తిగా రక్షణాత్మకంగా వాళ్ళని పూర్తిగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ పిల్లలకు ఉంటుంది. కొడుకు కూతురు ఆబ్లిక్ పెట్టారు. ఇక్కడ కొడుకులు కూతురు అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారా, ఒక అమ్మాయి ఉందా, లేకపోతే ఇద్దరు కూతుర్లు ఉండి ఒక కొడుకు ఉన్నారని కాకుండా ముగ్గురికి అయితే ముగ్గురు, ఇద్దరికైతే ఇద్దరు, నలుగురు ఉంటే నలుగురు కూడా సమానంగా వాళ్ళ యొక్క బాధ్యతల్ని, వాళ్ళ యొక్క రక్షణ, నిర్వహణ, పోషణ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ ముఖ్యంగా 2007లో చేసినటువంటి ఏదైతే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఊటంకిస్తూ దాన్ని క్లియర్గా కన్ఫర్మేషన్ చేస్తూ యాస్టీస్గా భారతదేశ వ్యాప్తంగా ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఏదైతే ఈ తీర్పునిచ్చారో లోకల్ కోర్టులు కానీ, అదేవిధంగా హైకోర్టు కావచ్చు, డివిజనల్ బెంచెస్ కావచ్చు, అదేవిధంగా హైకోర్టు సింగిల్ బెంచెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ తీర్పుని యాస్టీస్గా కంప్లీట్గా ఉండమని చెప్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఏదైతే ఉందో ముఖ్యంగా వృద్ధులకి అంటే సీనియర్ సిటిజన్స్కి 60 ఏళ్ళ పైబడినటువంటి వృద్ధులకి ఇది పూర్తిగా రక్షణగా నిలిచిన చట్టంగా మనం చెప్పుకోవచ్చు. సిరిగారు, సో మరి దీనికి సంబంధించి ఎవరికైనా కూడా సార్ అంటే ప్రాపర్టీ ఇష్యూస్ మీద కావచ్చు, లేదు అంటే ఫ్యామిలీ ఇష్యూస్లో ఎనీ డిస్టర్బెన్సెస్ ఉన్న లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ప్రధానంగా కింద ఏదైతే స్క్రోల్ అవుతుందో ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయగలిగితే ఇమీడియట్గా మనకి లీగల్ టీం వాళ్ళని అప్రోచ్ అవుతారు. మీ యొక్క డీటెయిల్స్ కూడా పూర్తిగా గోప్యతగా ఉంటాయి. డీటెయిల్స్ ఎక్కడ కూడా రివీల్ చేయరు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నేను ఈ డీటెయిల్స్ చేయడం వల్ల నా కొడుకు భయపడతాడనో, నా కూతురు భయపడుతుందనో, లేకపోతే ఇతరత్ర ఆస్తి కారణాలు కావచ్చు, మరొక వ్యక్తిగత కారణాలు కావచ్చు, దీని ద్వారా పేరెంట్స్కి ఏదైనా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరైనా ఉన్నట్లయితే ముఖ్యంగా ఇటువంటి ఈ వయోవృద్ధులు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా కింద కాంటాక్ట్ చేస్తున్న ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. మీ యొక్క డీటెయిల్స్ కూడా కంప్లీట్గా భద్రతగా ఉంటాయి. మీకు న్యాయపరంగా ఎటువంటి సలహా కావాలనుకున్నా, ఎటువంటి సంప్రదింపులు కావాలనుకున్నా ఇమ్మీడియట్గా మీరు ఫోన్ తీసుకొని ఈ కింద కాంటాక్ట్ ఏదైతే స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మీకు న్యాయ సలహా సంప్రదింపులు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సిరిగారు, గ్రేట్ సార్. అండ్ ఎస్పెషల్లీ ఈ న్యూస్ విన్న తర్వాత అయినా ప్రతి ఒక్క డాటర్ కావచ్చు, సన్ కావచ్చు, తల్లిదండ్రుల ఆస్తి మీదే కాకుండా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మనం తీసుకోవాలి అన్నది మాత్రం ఒక మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరిగారు.